శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా రాహుకేతువుల సంచారానికి విశేషమైన ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. ఎందుకంటే రాహుకేతువులను సర్పగ్రహాలు, ఛాయాగ్రహాలు అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ మార్పు అనేది జ్యోతిష శాస్త్ర పరంగా మీ జన్మరాశి మీద లేదా నామరాశి మీద ఊహించని విధంగా అనూహ్యమైనటువంటి మార్పులను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పుకి జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. 2023 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ రాహుకేతువులలో రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి, కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత రాహువు మీనంలో, కేతువు కన్యలో ఎప్పటి వరకు ఉంటారంటే 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ వరకు ఉంటారు. అంటే దాదాపుగా 18 నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది మీ జన్మరాశి మీద లేదా మీ నామరాశి మీద ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశులలో రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ సంచారం అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది, అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మీ జన్మరాశి నుంచి లేదా మీ నామరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే ఆ సంచారం మీకు తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో మూర్తిత్వానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. ఒక గ్రహం అనేటటువంటిది 4 మూర్తులలో ఏదో ఒక మూర్తిగా ఉంటుంది. మొదటిది సువర్ణమూర్తి, రెండవది రజతమూర్తి, మూడవది తామ్రమూర్తి, నాలుగవది లోహమూర్తి. కేవలం సంచారం మాత్రమే కాకుండా ఆ గ్రహం అనేది ఏ మూర్తిగా వచ్చిందో కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 1, 6, 11 రాశులలో గ్రహ సంచారం ఉన్నట్లయితే దాన్ని సువర్ణమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 2, 5, 9 రాశుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని రజతమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3, 7, 10 రాశుల్లో గ్రహ సంచారంలో మార్పు జరిగితే దాన్ని తామ్రమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 4, 8, 12 రాశుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని లోహమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక గ్రహము సువర్ణమూర్తిగా ఉన్నా, రజతమూర్తిగా ఉన్న అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లోహమూర్తిగా లేదా తామ్రమూర్తిగా ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి గ్రహ సంచారంలో మార్పుతో పాటుగా ఆ గ్రహము ఏ మూర్తిగా వచ్చిందో చూసుకోవాలి. ఒకవేళ గ్రహ సంచారం మనకు అద్భుతంగా ఉండి మూర్తిత్వము తామ్రమూర్తి లేదా లోహమూర్తిగా ఉంటే మనకు ఫలితం అనేది ఒక మాదిరి ఫలితాలే వస్తాయి. అలాగే గ్రహ సంచారంలో మార్పు అనేది మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి కేవలం మీ రాశికి రాహుకేతువుల మార్పు యోగించట్లేదని ఎవరూ బాధపడద్దు. కొన్ని రాశుల వాళ్ళకి రాహుకేతువులు యోగిస్తారు, కొన్ని రాశుల వాళ్ళకి రాహుకేతువులు యోగించరు. అయినప్పటికీ ఆయా రాశుల వాళ్ళు దిగులు పడాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే మీకు సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ గ్రహం వచ్చిందేమో చూసుకోండి. అప్పుడు రాహుకేతువుల సంచారంలో మార్పు యోగించకపోయినా ఆ మూర్తిత్వం వల్ల మీకు పెద్దగా ఇబ్బందులు రావని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. రాహుకేతు సంచారంలో మార్పు వల్ల దాదాపుగా 18 నెలల పాటు మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి రాహువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానం అంటే లోహమూర్తి.
కాబట్టి లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. 12వ సంచారం రాహువుకి యోగించదు, లోహమూర్తి అనేది యోగించదు. అంటే రాహు సంచారం అనేది మేషరాశి వాళ్ళకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తోంది. ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే, ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల రాహువు స్థాన చలనాన్ని ఇస్తాడు, దూర ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది, కొద్దిగా శారీరక శ్రమ కలుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు, నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంటికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి అకారణ కలహాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు రాహువుకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవాలి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి మేషరాశి వాళ్ళు వీలైనప్పుడు ఆదివారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి రాహుకాలంలో ఆదివారం అంటే సాయంకాలం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. ఆదివారం రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగిస్తే రాహు సంచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు మేషరాశి వాళ్ళకి తగ్గిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వీలైనప్పుడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధరించినట్లయితే రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. అయితే మేషరాశి వాళ్ళకి కేతువు మాత్రం 6వ సంచారం చేస్తున్నాడు, అంటే అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ సంచారం అంటే మూర్తిత్వం, సువర్ణమూర్తిత్వం వస్తుంది. 6వ సంచారం అంటే పాజిటివ్, సువర్ణమూర్తిత్వం అంటే పాజిటివ్. అంటే కేతువు మేషరాశి వాళ్ళకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. రాహువు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా కేతువు మాత్రం మేషరాశి వాళ్ళకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ మేషరాశి వాళ్ళ కేతువు వల్ల ఎలా ఉంటాయంటే, ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అంటే ఖర్చు అయినా కూడా కేతువు వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది, ధాన్య సమృద్ధి ఏర్పడుతుంది, గృహ నిర్మాణ అవకాశాలు పెరుగుతాయి. మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా అతి తొందరలోనే సొంతింటి కల సాకారం చేసుకుంటారు. ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు లేదా ఒక ఇల్లు కట్టుకుంటారు. బంధుజన సంతోషం ఏర్పడుతుంది, బంధువులతో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి, కార్య సాఫల్యం జరుగుతుంది. కేతువిచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల మేషరాశి వాళ్ళకి ఏ పని అనుకున్నా కూడా ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. శత్రు పరాభవం ఏర్పడుతుంది. అంటే శత్రువులు ఇబ్బందులు పెట్టినప్పటికీ వాళ్ళే అవమానించబడతారు. శత్రువులు అవమానించబడతారు, మీకు మాత్రం ఎలాంటి అవమానాలు ఉండవు. శత్రువులు మిత్రులాగా మారిపోతారు. కాబట్టి మేషరాశి వాళ్ళు రాహువు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడని దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. కేతువు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కేవలం రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గింపజేసుకోవటానికి పరిహారాలు పాటించుకోండి. దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. జ్యోతిష శాస్త్ర పరంగా దాదాపుగా 18 నెలల పాటు, అంటే 2023 అక్టోబర్ నెల 30వ తేదీ నుంచి 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ వరకు ఈ రాహుకేతువుల వల్ల మీ రాశికి వచ్చేటటువంటి ఫలితాలు కేవలం 50% మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. దానికి కారణం ఏంటంటే, జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలు ఉంటాయి. గ్రహచారము అంటే ఏంటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మకుండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహము దశ, అంతర్దశ మీకు జరుగుతూ ఉంటాయి. దాన్ని గ్రహచారం అంటారు. మీ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో దశ, అంతర్దశను బట్టి 50% ఫలితం ఉంటుంది. దీన్ని గ్రహచారం అంటారు. గోచారం అంటే ఏంటంటే, మీ జన్మరాశిని బట్టి గ్రహాలు మారుతున్నప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలు, దీన్ని గోచారం అంటారు. ఇది 50% పనిచేస్తుంది. ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల దాదాపుగా 18 నెలల పాటు మీకు కలిగే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం మీకు వ్యతిరేకంగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జన్మ కుండలి, మీ జాతక చక్రం బాగుంటే, అందులో గ్రహాలు బాగుంటే, అందులో దశ అంతర్దశలు బాగుంటే, ఈ గోచారము రాహుకేతువుల సంచారం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఒకవేళ రాహుకేతువుల మార్పు మీకు అనుకూలంగా ఉంటే, మీ వ్యక్తిగత జాతకం బలానికి ఇది తోడై మీకు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి.
ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుకేతు సంచారంలో మార్పు చూసుకునేటప్పుడు కేవలం గ్రహం సంచారం మాత్రమే కాకుండా అది ఏ మూర్తిత్వంతో వచ్చిందో కూడా చూసుకోండి. ఒకవేళ మీకు గ్రహ సంచారం యోగించిందనుకోండి, మూర్తిత్వం సరిగా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గ్రహ సంచారం రాహువు కానీ కేతువు కానీ యోగించట్లేదనుకోండి, మీకు మూర్తిత్వం యోగిస్తోందేమో చూసుకోండి. గ్రహం సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ వచ్చిందేమో చూసుకోండి. అలా వచ్చినప్పుడు సంచారం యోగించకపోయినా ఇబ్బంది ఉండదు. ఒకవేళ గ్రహం సంచారము యోగించట్లేదు, మూర్తిత్వము యోగించట్లేదు అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకోండి. జ్యోతిష్కుల దగ్గర మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకొని అందులో దశ బాగున్నట్లయితే మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి కేవలము రాహుకేతువుల మార్పు అనేటటువంటిది గోచార ఫలితం మాత్రమే. కాబట్టి గోచార ఫలితాన్ని చూసుకొని ఎవరూ భయపడద్దు, ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ గోచార మార్పు వల్ల రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి. పరిహారాలు పాటిస్తే ఆ గ్రహాల అధిష్టాన దేవతల అనుగ్రహం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది వృషభ రాశి వాళ్ళ మీద దాదాపు 18 నెలల పాటు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రాహువు వృషభ రాశి వాళ్ళకి ఈ 18 నెలలు 11వ సంచారం చేస్తున్నాడు. 11వ సంచారం అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే గ్రహం మూర్తిత్వాన్ని తీసుకున్నట్లయితే 11వ సంచారం అంటే సువర్ణ మూర్తిత్వం వస్తుంది. అది ఇంకొక పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి రాహు సంచారంలో మార్పు అనేది డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. 11వ సంచారం చేయటం ఒక పాజిటివ్, గ్రహం సువర్ణమూర్తిగా రావటం ఇంకొక పాజిటివ్. అంటే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ రాహువు వృషభ రాశి వాళ్ళకి దాదాపుగా 18 నెలల పాటు ఇస్తున్నాడు. ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే శీఘ్ర కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే మీరు ఏ పని అనుకున్నా సరే ఆ పనిని చాలా సులభంగా తొందరగా దిగ్విజయంగా వృషభ రాశి వాళ్ళు పూర్తి చేసుకుంటారు. అలాగే ధనలాభాన్ని కలిగింపజేస్తాడు. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల కలుగుతుంది. నూతన వస్తు లాభం, నూతన వస్త్ర లాభం కలుగుతాయి. మనోధైర్యము స్థైర్యము పెరిగి ఏ పనినైనా చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్య సానుకూలత ఏర్పడుతుంది. మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి 2025 మే నెల 18వ తేదీ వరకు రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల ఏర్పడతాయి. మరి కేతువు వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే కేతువు 5వ సంచారం చేస్తున్నాడు, అంటే నెగిటివ్. అయితే 5వ సంచారం అనేది రజతమూర్తిత్వము. రజతమూర్తిత్వం అంటే పాజిటివ్. అంటే కేతువు సంచారం అనేది వృషభ రాశి వాళ్ళకి ఒక నెగిటివ్ ఇస్తోంది, ఒక పాజిటివ్ ఇస్తోంది. కేతువు సంచారం యోగించకపోయినప్పటికీ వృషభ రాశి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాహువేమో డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు, కేతువేమో నెగిటివ్ ఇచ్చినా కూడా రజతమూర్తిగా వచ్చాడు, అంటే పాజిటివ్గా వచ్చాడు. కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ పెద్దగా ఉండవు. అయితే కేతువు 5వ సంచారం చేస్తున్నాడు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళతో గొడవ పడకుండా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు మానసిక చంచలత్వం ఉంటుంది, దాన్ని తగ్గించుకొని స్థిరంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొంచెం కేతువు 5వ సంచారం వల్ల శ్రమ పెరుగుతుంది, ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో నష్టం జరుగుతుంది. ఇవన్నీ కేతువు 5వ సంచారం వల్ల జరుగుతాయి. కానీ 5వ సంచారం అనేది రజతమూర్తిత్వం కాబట్టి ఈ నష్టాలు మీకు పెద్దగా పరిగణనలోకి రావు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు పెద్దగా దిగులు పడాల్సిన అవసరమేం లేదు. రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్సే ఎక్కువగా ప్రభావాన్ని కలిగిస్తాయి. కేతువు 5వ సంచారం అనేది పెద్దగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు, ఎందుకంటే అది రజతమూర్తిగా వచ్చింది. అయినప్పటికీ కేతువుకి అధిష్టాన దైవం మహాగణపతి కాబట్టి వీలైనప్పుడు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి. మంగళవారం పూట కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయండి. ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలా చేసుకుంటే కేతు 5వ సంచారం వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలు అధిగమించవచ్చు.
రాహు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతు సంచారంలో మార్పు మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, రాహుకేతు సంచారంలో మార్పు వల్ల మిథున రాశి వాళ్ళకి దాదాపుగా 18 నెలల పాటు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రాహువు మిథున రాశి వాళ్ళకి 10వ సంచారం చేస్తున్నాడు. 10వ సంచారం అంటే పాజిటివ్. అయితే 10వ సంచారం అంటే తామ్రమూర్తిత్వం వచ్చింది, అది మాత్రం నెగిటివ్. అంటే రాహు సంచారం మిథున రాశి వాళ్ళకి సింగిల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తోంది. 10వ సంచారం వల్ల మిథున రాశి వాళ్ళు వృత్తిపరంగా ఎదుగుతారు. చాలా కాలంగా ప్రమోషన్లు ఆలస్యం అవుతున్నటువంటి మిథున రాశి వాళ్ళకి రాహు 10వ సంచారం వల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి. చాలా కాలంగా ఇంక్రిమెంట్స్ లేని మిథున రాశి వాళ్ళకి రాహు 10వ సంచారం వల్ల ఇంక్రిమెంట్స్ అనేవి కొంచెం తొందరగా వస్తాయి. శరీర సౌఖ్యం ఉంటుంది. రాహు 10వ సంచారం వల్ల భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని మిథున రాశి వాళ్ళు రాహు 10వ సంచారం వల్ల స్వీకరిస్తారు. అలాగే సంతోషం కలుగుతుంది. కష్టాలు ఏమున్నా సరే రాహు 10వ సంచారం వల్ల ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. కర్మసిద్ధి అనేది బలంగా ఉంటుంది. కర్మసిద్ధి అంటే ఏంటంటే మనం చెయ్యాలనుకున్న పని ఆ సంకల్ప బలం బలంగా ఉండి ప్రతి పనిలో కూడా సక్సెస్ వస్తుంది. దానివల్ల మానసికంగా చక్కటి ఆనందం కలుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి రాహు 10వ సంచారం వల్ల ఏర్పడతాయి. అయితే తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు అద్భుత ఫలితాలు కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి, కానీ శుభ ఫలితాలే కలుగుతాయి. ఇక కేతువు సంచారాన్ని పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి కేతువు 4వ సంచారం చేస్తున్నాడు. అంటే ఇది యోగించదు, నెగిటివ్. 4వ సంచారం అంటే లోహమూర్తిగా వచ్చాడని అర్థం, అది కూడా నెగిటివ్. అంటే కేతువు మిథున రాశి వాళ్ళకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు ఆకస్మిక ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవాలి. కొన్ని విషయాల్లో విచారాలు కలుగుతూ ఉంటాయి. బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల కలుగుతాయి. ఆ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ కేతువు వల్ల వచ్చేవి పోగొట్టుకోవాలంటే 7 మంగళవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోండి. అలాగే గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాన్ని 7 మంగళవారాలు వెలిగించండి. 7 మంగళవారాలు నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి. ప్రతిరోజు కూడా గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదువుకోండి. కేతువిచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు కేతు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడని దిగులు పడాల్సిన అవసరం లేదు. రాహు 10వ సంచారం చేస్తూ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి అనుకూల ఫలితాలే పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాహుకేతువుల సంచారంలో మార్పు కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి రాహు మార్పు 9వ సంచారం అవుతోంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి రాహు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 9వ సంచారం అంటే నెగిటివ్. అయితే 9వ సంచారం అంటే రజతమూర్తిగా గ్రహాన్ని తీసుకోవాలి. రాహు 9వ సంచారం చేస్తూ నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నా రజతమూర్తిగా రావటం అనేది పాజిటివ్ రిజల్ట్గా చెప్పుకోవాలి. అంటే రాహు కర్కాటక రాశి వాళ్ళకి ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ రజతమూర్తిత్వం వల్ల తగ్గిపోతాయి. రాహు 9వ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటే వ్యవహార మాంద్యత, అంటే పనులు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. అధికారుల నుంచి అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. స్థాన చలనం ఉంటుంది. కావలసిన చోటుకు కాకుండా వేరే చోటుకు ఉద్యోగరీత్యా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి. అయితే ఇవన్నీ కూడా తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఎందుకంటే రాహు రజతమూర్తిగా కర్కాటక రాశికి వచ్చాడు. రజతమూర్తిగా వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక కర్కాటక రాశికి కేతువు సంచారం తీసుకుంటే కేతువు కర్కాటక రాశి వాళ్ళకి 3వ సంచారం చేస్తున్నాడు. 3వ సంచారం అంటే అద్భుతంగా యోగిస్తాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అంటే కేతువు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటాయంటే కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు. అద్భుతమైన ఫేమ్ కర్కాటక రాశి వాళ్ళకి కేతువు ఇస్తాడు.
అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి యోగిస్తాయి. అలాగే శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. కష్టానికి తగిన రికగ్నైజేషన్ అనేది కర్కాటక రాశి వాళ్ళకి లభిస్తుంది. ప్రయాణాల పరంగా లాభం కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా జర్నీ చేస్తే దానివల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతూ ఉంటుంది. వ్యవహార సాఫల్యం ఏర్పడుతుంది. ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని పరంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇలా కేతువు 3వ సంచారం చేస్తూ కర్కాటక రాశికి యోగిస్తాడు. అయితే 3వ సంచారం అంటే తామ్రమూర్తి కాబట్టి ఈ ఫలితాలు అద్భుతంగా కాకుండా కొంచెం తక్కువగా ఉంటాయి. మొత్తం మీద రాహుకేతువుల సంచారం పరిశీలిస్తే రాహువు కర్కాటక రాశికి యోగించట్లేదు, కానీ రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి పెద్దగా ఇబ్బందులేం కలిగించడు. కేతువు కర్కాటక రాశికి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు, కానీ తామ్రమూర్తిగా రావటం వల్ల ఆ యోగం కొంచెం తక్కువగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం కేతువు ఇచ్చేటటువంటి యోగమే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి రాహుకేతువుల సంచారం కర్కాటక రాశికి అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అయితే రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్ తగ్గింపజేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం చదువుకోండి. కనీసం 21 సార్లు ఈ మంత్రం చదువుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదువుకోండి. దుర్గా అష్టోత్తరం చదువుకున్నా కూడా రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతే కేతువు ఇచ్చే శుభ ఫలితాల ద్వారా చక్కటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతువుల సంచారంలో మార్పు సింహరాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, సింహరాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సింహరాశి వాళ్ళకి రాహువు సంచారంలో మార్పు ఎలా ఉందంటే రాహువు 8వ సంచారం చేస్తున్నాడు, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 8వ సంచారం అనేది నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే గ్రహం మూర్తిత్వాన్ని తీసుకుంటే లోహమూర్తిగా వచ్చాడు. లోహమూర్తిగా వచ్చాడు కాబట్టి నెగిటివ్ రిజల్ట్సే ఇస్తాడు. అంటే రాహువు సింహరాశి వాళ్ళకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల సింహరాశి వాళ్ళకి శ్వాసకోశ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రాంకటిస్ ప్రాబ్లం వచ్చే సూచనలు ఉన్నాయి. అప్పుడప్పుడు అప్పుల సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పనుల్లో కొంచెం ప్రతికూలత అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అగౌరవము అనేటటువంటిది ఏర్పడుతుంది. మీకు సాంఘికంగా గౌరవ మర్యాదలు కొద్దిగా తగ్గే సూచనలు ఉంటాయి. అలాగే కేతువు సంచారాన్ని పరిశీలిస్తే కేతువు సింహరాశి వాళ్ళకి 2వ సంచారం చేస్తున్నాడు, అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అయితే ఈ 2వ సంచారం అంటే మూర్తిత్వం రజత మూర్తిత్వము. రజత మూర్తిత్వం అంటే పాజిటివ్ రిజల్టే వస్తుంది. కాబట్టి కేతువు 2వ సంచారం చేస్తున్నప్పటికీ రజతమూర్తిగా రావటం వల్ల ఆ 2వ సంచారం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ దాదాపుగా తగ్గిపోతాయి. కాబట్టి కేతువు సంచారం గురించి సింహరాశి వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం సింహరాశి వాళ్ళు రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ గురించే ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలి. రాహు 8వ సంచారం చేయటం ఒక నెగిటివ్, లోహమూర్తిగా రావటం ఇంకో నెగిటివ్. అంటే సింహరాశికి రాహు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వటం అనేది ఇక్కడ మనం పరిహారాలు తీసుకోవాల్సినటువంటి అంశంగా గుర్తించాలి. రాహు ప్రభావం పుట్టల మీద ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న పాము పుట్ట దగ్గరకు వెళ్ళండి. పాము పుట్టలో ఉండకపోయినా సరే పుట్ట మీద రాహు ప్రభావం ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆదివారం పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో కొద్దిగా పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణాలు చేయండి. ఒకవేళ మీకు దగ్గరలో పుట్ట అందుబాటులో లేకపోతే శివలింగం మీద ఆదివారం పూట పుట్ట తేనె చెరకు రసం పోయండి. దేవాలయంలో ఉన్న శివలింగం మీద కానీ గృహంలో మీరు ఏర్పాటు చేసుకున్న శివలింగం మీద కానీ ఆదివారం పూట పుట్ట తేనె చెరకు రసం పోస్తే రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం తగ్గిపోతాయి. అలాగే ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపిస్తూ ఉండండి. ఈ పరిహారం చేయటం ద్వారా కూడా రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. వీలైనప్పుడు దుర్గా ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గా కవచం చదవండి లేదా దుర్గా కవచం వినండి. దుర్గా కవచం వింటే సింహరాశి వాళ్ళు రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం కూడా తొలగింపజేసుకొని మంచి సక్సెస్ పొందుతారు. మరి కేతువు గురించి ఆలోచించాలా అంటే కేతువు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2వ సంచారం యోగించకపోయినా రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి కేతువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు.
అయినా కూడా కేతు ఇచ్చే అప్పుడప్పుడు కలిగే సమస్యల నుంచి బయటపడాలంటే వీలైనప్పుడు మంగళవారం గణపతి ఆలయ దర్శనం కూడా చేసుకుంటూ గణపతిని అర్చన చేసుకోండి. ఈ రాహుకేతు సంచారంలో మార్పు వల్ల వచ్చే ఇబ్బందులు అధిగమించి సింహరాశి వాళ్ళు సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రాహుకేతు సంచారంలో మార్పు కన్యా రాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, కన్యా రాశి వాళ్ళకి రాహుకేతు సంచారంలో మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రాహువు కన్యా రాశి వాళ్ళకి 7వ సంచారం చేస్తున్నాడు. 7వ సంచారం అంటే నెగిటివ్. మూర్తిత్వం తీసుకుంటే రాహువు తామ్రమూర్తిగా వచ్చాడు, అది కూడా నెగిటివ్. అంటే రాహువు కన్యా రాశి వాళ్ళకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 7వ సంచారం చేయటం ఒక నెగిటివ్, తామ్రమూర్తిగా రావటం ఇంకొక నెగిటివ్. అంటే రాహువు కన్యా రాశికి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఉదర సంబంధమైనటువంటి నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు రాహు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఒకరంటే ఒకరికి ఈర్ష్య అసూయలు పెరగటం, ఇలాంటివి రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల కన్యా రాశి వాళ్ళకు వస్తూ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అనవసరంగా బంధువులతో మిత్రులతో చిన్న చిన్న విషయాలకే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. వస్తు నాశనం, ములువైనటువంటి వస్తువులు ఏదో ఒక విధంగా నష్టపోయేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల కన్యా రాశి వాళ్ళకి జరుగుతాయి. రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడాలంటే కన్యా రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఆదివారం పూట రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించాలి. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలం ఉన్న సమయంలో మీకు దగ్గరలో ఉన్న దుర్గా, కాళీ, చండీ ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. దానివల్ల రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ కన్యా రాశి వాళ్ళకి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే వీలైనప్పుడు ఆదివారం నానబెట్టిన మినపప్పు గోమాతకు ఆహారంగా తినిపించండి. రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. ప్రతిరోజు కూడా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రం స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఈ మంత్రం చదువుకుంటే రాహు పూర్తిగా మీకు అనుకూలంగా మారిపోతాడు. రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా ఆలయ దర్శనం ఆదివారం చేయటం, నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించటం, ఈ మంత్రం చదువుకోవటం ద్వారా రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. రాహు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్న కన్యా రాశికి కేతువు మాత్రం అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే కేతువు జన్మంలో సంచారం చేస్తూ నెగిటివ్ ఇస్తున్న సువర్ణమూర్తిగా వచ్చాడు కాబట్టి పాజిటివ్ రిజల్ట్సే ఇస్తాడు. ఎప్పుడైనా సరే గ్రహము ఏ సంచారం చేసినా సువర్ణమూర్తిగా వచ్చినప్పుడు పెద్దగా వ్యతిరేక ఫలితాలనే ఉండవు. సహజంగా కన్యా రాశి వాళ్ళకి కేతువు జన్మంలో సంచారం చేస్తున్నాడు. జన్మంలో సంచారం చేసేటప్పుడు కేతువు యోగించడు. జన్మంలో కేతువు సంచారం వల్ల జీవిత భాగస్వామికి, సంతానానికి ఏవో ఒక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, మానసిక చింత ఉంటుంది. కానీ అవి కన్యా రాశికి జరగవు. ఎందుకంటే జన్మంలో సంచారం చేసిన సువర్ణమూర్తిగా వచ్చాడు. కేతువు సువర్ణమూర్తిగా వచ్చాడు కాబట్టి కేతువు గురించి కన్యా రాశి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. కేతువు గురించి పెద్దగా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ జన్మంలో ఉన్నాడు, అప్పుడప్పుడు మానసిక చింత ఉంది అనుకున్నప్పుడు మాత్రం మంగళవారం పూట కుక్కలకు రొట్టెల ఆహారంగా వేస్తూ ఉండండి. మంగళవారం గణపతి ఆలయ దర్శనం చేయండి. ఇలా చేస్తే కేతువు ఇచ్చే చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రధానంగా మాత్రం డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే రాహుని పరిగణనలోకి తీసుకొని దుర్గామాతను పూజించుకోండి, దుర్గా ఆలయ దర్శనం చేయండి, దుర్గా మంత్రం చదువుకోండి. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా కన్యా రాశి వాళ్ళు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రాహుకేతు సంచారంలో మార్పు తులారాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఈ రాహుకేతు సంచారంలో మార్పు అనేది తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి రాహు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ సంచారం అనేది పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. 6వ సంచారం అంటే గ్రహం మూర్తిత్వం సువర్ణ మూర్తిత్వంగా వచ్చింది అంటే అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. 6వ సంచారం చేయటం ఒక పాజిటివ్, సువర్ణమూర్తిగా రావటం ఇంకొక పాజిటివ్. అంటే తులారాశి వాళ్ళకి రాహు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు.
ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల తులారాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి. రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల తులారాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే అద్భుతమైనటువంటి పరాక్రమం పెరుగుతుంది, ధైర్య సాహసాలు పెరుగుతాయి, దేన్నైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, సాహస కార్య నిర్వహణ ఏర్పడుతుంది, అన్ని అడ్వెంచరస్ పనులు చేపడతారు. అడ్వెంచరస్ పనుల్లో, సాహసోపేతమైనటువంటి పనుల్లో ఎవ్వరూ చేయలేని విధంగా విజయాలు సాధిస్తారు. శత్రుక్షయము అంటే శత్రువులు నశించిపోతారు. శత్రువులు అంటే బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు, రెండు రకాలుగా ఉంటారు. ఆ శత్రువులందరూ నశించిపోయి శత్రువుల మీద విజయం సాధించి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. తెలివిగా వ్యవహారాలు చక్కబెట్టే శక్తి రాహువిచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల వస్తుంది. ఏ వ్యవహారమైనా సరే వాళ్ళ ఇంటెలిజెన్స్తో చక్కబెట్టగలరు. అలాగే ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది. శత్రువులు అనుకూలంగా మారిపోవటం వల్ల పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే భూలాభం కలుగుతుంది. తులారాశి వాళ్ళకి రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల, అంటే 6వ సంచారం ఒక పాజిటివ్, సువర్ణమూర్తిగా రావటం ఇంకో పాజిటివ్. ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల ప్రాపర్టీస్ కొనే యోగం ఉంటుంది. ల్యాండ్లు కొంటారు, పొలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు, అద్భుతమైన భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకుంటారు. ఈ రకంగా రాహువు తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాడు. అయితే కేతువు మాత్రం తులారాశి వాళ్ళకి 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు, అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 12వ సంచారం అంటే లోహమూర్తి, అది కూడా నెగిటివే. కేతువు మాత్రం డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా అది 12వ సంచారం కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 12వ సంచారం అనేది అంత పెద్ద నెగిటివ్ రిజల్ట్స్ ఏమి కనిపించవు. కాకపోతే మీకు ఎంత డబ్బులు వచ్చినా కేతువు 12వ సంచారం వల్ల డబ్బు కొద్దిగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చును నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి బాగా కష్టపడ్డా కూడా ఊహించిన దానికంటే కొంచెం ఫలితం తక్కువ వస్తూ ఉంటుంది. ప్రయాస, శ్రమ ఎక్కువ పడాల్సి వస్తూ ఉంటుంది. ఈ చిన్న చిన్న ఫలితాలు అనేవి కేతు 12వ సంచారం వల్ల జరిగినప్పటికీ ప్రధానంగా మాత్రం రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల అద్భుతమైన ప్రయోజనాలే కనిపిస్తూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు కేతువు 12వ సంచారం వల్ల, అలాగే కేతువు లోహమూర్తిగా రావటం వల్ల వచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించడానికి మంగళవారం గణపతి ఆలయ దర్శనం చెయ్యండి. 7 మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకుంటే కేతువిచ్చే నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం తొలగిపోతాయి. అలాగే మంగళవారం గణపతి ఆలయ దర్శనం, మంగళవారం గణపతికి అభిషేకం చేయించుకోవటం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. మంగళవారం గణపతి దగ్గర దేవాలయంలో కానీ ఇంట్లో కానీ కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు కేతువిచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సంకటనాశక గణేష స్తోత్రం అని ఉంటుంది, చాలా శక్తివంతమైంది. ఆ స్తోత్రాన్ని రోజు ఉదయము సాయంత్రము ఒకసారి చదువుకోండి. కేతు ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు. తులారాశి వాళ్ళకి రాహు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల, అంటే 6వ సంచారం ఒక పాజిటివ్, సువర్ణమూర్తిగా రావటం ఇంకో పాజిటివ్. ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల తులారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారం లాగా ఈ సంచారం వల్ల కలుగుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. వృశ్చిక రాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, 18 నెలల పాటు రాహుకేతువుల మార్పు వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. రాహువు వృశ్చిక రాశి వాళ్ళకి 5వ సంచారం చేస్తున్నాడు, అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అయితే 5వ సంచారం అంటే గ్రహం మూర్తిత్వం, రజత మూర్తిత్వం. రజత మూర్తిత్వం అంటే పాజిటివ్ రిజల్ట్. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి రాహు 5వ సంచారం వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ గురించి భయపడక్కర్లేదు. ఎందుకంటే గ్రహము రజతమూర్తిగా వచ్చింది. రజతమూర్తిగా వచ్చినప్పుడు యోగిస్తుంది. కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ అనేది రాహు తక్కువగానే ఇస్తాడు. రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ ఏంటంటే పాపకార్య ఆసక్తి. రాహు 5వ సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి తప్పులు చేయాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది. దాన్ని మీ అధీనంలో ఉంచుకోవాలి. అలాగే అప్పుడప్పుడు సంతానానికి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కొద్దిగా శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే వేడివేడి ఆహారం స్వీకరించడానికి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. అన్నం రుచికరంగా వేడిగా తినడానికి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. విహారాలకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. సరదాగా ఉల్లాసంగా విందు వినోదాల్లో పాల్గొనటానికి ఏవో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నీ
రాహు 5వ సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేటటువంటి ఇబ్బందులుగా చెప్పుకోవాలి. అయితే ఆ 5వ సంచారం అంటే రజతమూర్తిత్వం కాబట్టి, రజతమూర్తి అంటే యోగిస్తాడు కాబట్టి ఈ సమస్యలు కూడా దాదాపుగా మీకు చాలా తక్కువగా అరుదుగానే వస్తూ ఉంటాయి. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ రాహు 5వ సంచారం వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే దుర్గా ఆలయ దర్శనం చేయండి. దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో ఆదివారం పూట నిమ్మదీపాలు వెలిగించండి. ప్రతిరోజు దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. మీ పడక గదిలో అంటే మీ బెడ్రూమ్లో నెమలి పింఛం ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ నెమలి పింఛాన్ని చూడండి. వీలైనప్పుడు అమావాస్య రోజు ఒక తేనె బాటిల్ ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇవి చేస్తే రాహు ఇచ్చే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. రజతమూర్తిగా రాహు వచ్చాడు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి కేతువు 11వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. 11వ సంచారం అంటే పాజిటివ్ రిజల్ట్. గ్రహం మూర్తిత్వం తీసుకుంటే 11వ సంచారం అంటే సువర్ణ మూర్తిత్వం, అది కూడా పాజిటివ్ రిజల్ట్. అంటే కేతువు వృశ్చిక రాశి వాళ్ళకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 11వ సంచారం ఒక పాజిటివ్, సువర్ణమూర్తిత్వం ఇంకో పాజిటివ్, అంటే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ కేతువు వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తున్నాడు. కేతువు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే వ్యాపార లాభాన్ని కలిగింపజేస్తుంది. ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే బిజినెస్లో ఈ దాదాపు 18 నెలల పాటు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. 2025వ సంవత్సరం మే నెల 18వ తేదీ వరకు అద్భుతంగా బిజినెస్లో చక్రం తిప్పుతారని చెప్పుకోవాలి. అలాగే స్త్రీ సల్లాపము అంటే ఏంటంటే వృశ్చిక రాశి పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే స్త్రీ పరిచయాల వల్ల మానసికంగా ఉల్లాసము ఉత్సాహము పెరుగుతాయి. ఈ స్త్రీ స్నేహాలు కూడా మీకు మంచి లాభాలను కలిగింపజేస్తాయి. అలాగే వృశ్చిక రాశి స్త్రీలు ఉంటే వాళ్ళకి వేరే స్త్రీ పరిచయాలు అనేవి లాభాలను కలిగింపజేస్తాయి. సంతాన సౌఖ్యము, వృశ్చిక రాశి వాళ్ళకి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలు బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకున్న పిల్లలకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సంతాన పరంగా అన్ని శుభాలే జరుగుతాయి. మనో నిర్మలత, మనసు అనేది ప్రశాంతంగా మారిపోతుంది. ఇష్టవాంఛా ఫలసిద్ధి అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఏది కోరుకున్నా సరే, గట్టిగా ఏది కోరుకున్నా కేతువిచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల ఆ కోరిక నెరవేరుతుంది. ఇవన్నీ కూడా కేతువు వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి రాహుకేతు సంచారంలో మార్పు దాదాపు 18 నెలల పాటు వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఇస్తుంది. ఎందుకంటే కేతువు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. రాహు నెగిటివ్ ఇచ్చినా కూడా రజితమూర్తిగా వచ్చాడు కాబట్టి ఆ రజతమూర్తిత్వం అంటే మంచిదే కాబట్టి పెద్దగా నెగిటివ్ రిజల్ట్స్ కనిపించదు. మొత్తం మీద కేతువు ఇచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల 2025వ సంవత్సరం మే నెల 18 వరకు తిరుగులేని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలను వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాహుకేతు సంచారంలో మార్పు ధనుస్సు రాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ధనుస్సు రాశి వాళ్ళకి రాహుకేతు సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ధనుస్సు రాశి వాళ్ళకి రాహు 4వ సంచారం చేస్తున్నాడు, అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 4వ సంచారం అంటే మూర్తిత్వం, లోహమూర్తిత్వం, అది కూడా నెగిటివ్. అంటే రాహు ధనుసు రాశి వాళ్ళకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే ధనుసు రాశి వాళ్ళకి యంత్ర సంబంధమైనటువంటి ప్రమాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిషనరీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ పనిచేసుకోండి. అలాగే అప్పుడప్పుడు గాయాలయ్యేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. దుష్టులతో కలహం ఏర్పడుతుంది, చెడ్డవారికి దూరంగా ఉండండి, దుష్టులకు దూరంగా ఉండండి. దుష్టులతో కలహాలు పెంచుకుంటే మాత్రం ధనుసు రాశి వాళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే శారీరక శ్రమ కూడా కొంచెం పెరుగుతుంది, ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడప్పుడు కార్య విఘ్నాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. పైత్య సంబంధమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా రాహు 4వ సంచారం లోహమూర్తిగా రావటం వల్ల ఏర్పడిన డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ధనుసు రాశి వాళ్ళకు కలుగుతాయి. అయితే దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి ఆదివారం పూట రాహుకాలంలో దుర్గా ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. ఇలా 12 ఆదివారాలు చేస్తే రాహు పూర్తిగా మీకు అనుకూలంగా మారిపోతాడు. మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు. 12 ఆదివారాలు
రాహుకాలంలో సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో దుర్గా, కాళీ, చండి ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. అలా వెలిగించడం వీలు కాకపోతే 12 ఆదివారాలు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి. ఆ కుంకుమ బొట్టు ధరించండి. రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ తొలగిపోతాయి. లేదా శివాలయం ఉంటే ఆదివారం శివలింగానికి తేనె చెరకు రసంతో అభిషేకం చేయించుకోండి. లేదా మీ గృహంలో అయినా సరే శివలింగం ఉంటే శివలింగం మీద ఆదివారం పూట తేనె చెరకు రసం పోస్తూ అభిషేకం చేసుకోండి. రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. అలాగే వీలైనప్పుడు ఆదివారం రోజు 1.25 కేజీ నల్ల మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా 4 ఆదివారాలు చెయ్యండి. రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. అలాగే రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం తొలగిపోవాలంటే రోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దుర్గాదేవికి సంబంధించిన శక్తివంతమైన స్తోత్రం దుర్గా కవచం. దుర్గా కవచం వినటం లేదా చదవటం ఆదివారం పూట చేసినట్లయితే అన్ని రకాలుగా రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. ధనుసు రాశి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. అయితే ధనుసు రాశి వాళ్ళకి కేతువు మాత్రం యోగిస్తున్నాడు. కేతువు 10వ సంచారం చేస్తున్నాడు. 10వ సంచారం అంటే పాజిటివ్. అయితే 10వ సంచారం అంటే తామ్రమూర్తిత్వం, అది నెగిటివ్. తామ్రమూర్తిగా వచ్చాడు కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ కేతువు 10వ సంచారంలో అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. కేతువు 10వ సంచారం చేయటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఆ పాజిటివ్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే మీరు ఊహించని విధంగా వృత్తిలో ఉన్నత స్థాయిని పొందుతారు. మీకు అద్భుతమైన ప్రమోషన్లు వస్తాయి. మీకు అద్భుతమైన ఇంక్రిమెంట్స్ వస్తాయి. మీకు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ వస్తుంది. మీకు అధికార పదవులు వరిస్తాయి. మీరు వృత్తిలో చాలా తారాస్థాయికి ఎదిగిపోతారు. జీవితంలో ఇప్పటి వరకు చూడని విధంగా వృత్తిలో అద్భుత విజయాలు సాధిస్తారు. కేతువు 10వ సంచారం వల్ల వృత్తిలో మాత్రం ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగ రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, అందులో తిరుగులేని విజయాలు చవిచూస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే కేతువు 10వ సంచారం వృత్తి స్థానంలో దశమంలో సంచారం చేస్తున్నప్పుడు జీవితంలో పర్ఫెక్ట్ సెటిల్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి కెరీర్ పరంగా అద్భుతమైన సెటిల్మెంట్ ఉంటుంది. కేతువు బ్రహ్మాండంగా యోగిస్తాడు. అయితే తామ్రమూర్తిగా రావటం వల్ల ఆ యోగం అనేది మీకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. కానీ 10వ సంచారం వల్ల ఆ అద్భుతమైన యోగం అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం రాహువు ఇచ్చేటటువంటి నెగిటివ్ రిజల్ట్స్ మాత్రమే తగ్గింపజేసుకోవాలి. ఈ కేతువు 10వ సంచారం వల్ల శరీర సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. భోజన సౌఖ్యం ధనుసు రాశికి అద్భుతంగా ఉంటుంది. సంతోషం పెరుగుతుంది. కష్టాలు తొలగిపోతాయి. అలాగే కర్మసిద్ధి బలంగా ఉంటుంది. అంటే ఒక పని అనుకున్నప్పుడు ఆ పని సాధించేటటువంటి సామర్థ్యం పెరుగుతుంది. అంతిమంగా ఆనందాన్నే పొందుతారు. కాబట్టి ఈ రాహుకేతు సంచారంలో మార్పులో రాహు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ పరిహారాలతో తగ్గించుకుంటే కేతువు 10వ సంచారం వల్ల ధనుసు రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. రాహుకేతు సంచారంలో మార్పు మకర రాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, మకర రాశి వాళ్ళకి రాహుకేతు సంచారం ఎలాంటి ఫలితాలను కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వాళ్ళకి రాహువు 3వ సంచారం చేస్తున్నాడు. అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అయితే 3వ సంచారం అంటే మూర్తిత్వం, తామ్రమూర్తిత్వం, అది నెగిటివ్. తామ్రమూర్తిగా రావటం వల్ల శుభ ఫలితాలు కొంచెం తక్కువగా ఇస్తాడు. కానీ శుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి రాహువు ఇచ్చి తీరుతాడని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. రాహువు 3వ సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి దాదాపుగా 18 నెలల పాటు ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది. మంచి వాళ్ళతో పరిచయము, స్నేహము పెరిగి ఆ స్నేహం మీకు అనుకూలంగా మారుతుంది. అనూహ్య ధనప్రాప్తి ఏర్పడుతుంది. మీరు ఊహించని విధంగా ఆకస్మికంగా ధనలాభం మకర రాశి వాళ్ళకు కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక బలం పెరుగుతుంది. ప్రజల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాహువు 3వ సంచారం వల్ల మకర రాశి వాళ్ళు ఏం చెప్తే సంఘంలో అందరూ అదే వినే విధంగా ప్రజాకర్షణ శక్తి, జనాకర్షణ శక్తి పెరుగుతుంది. సౌభాగ్య యోగం ఉంటుంది. ఆరోగ్య సిద్ధి ఉంటుంది. ఈ రాహువు 3వ సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ఇన్ని ప్రయోజనాలు మకర రాశి వాళ్ళకి రాహువు 3వ సంచారం వల్ల కలుగుతాయి. అయితే తామ్రమూర్తిగా రావటం వల్ల ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యం అవుతాయి. కానీ
తృతీయ సంచారం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఖచ్చితంగా కలిగి తీరతాయి. అలాగే కేతువు మకర రాశి వాళ్ళకి 9వ సంచారం చేస్తున్నాడు, అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అయితే 9వ సంచారం అనేటటువంటిది రజత మూర్తిత్వం, అది పాజిటివ్. కేతువు 9వ సంచారం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నప్పటికీ 9వ సంచారం అంటే రజత మూర్తిత్వం కాబట్టి ఆ నెగిటివ్ రిజల్ట్స్ పెద్దగా ప్రభావాన్ని చూపించవు. అయితే అప్పుడప్పుడు కేతువు 9వ సంచారం వల్ల అనుకున్న పనులు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. లాభం వచ్చిన చోటే ఒక్కోసారి నష్టం కూడా కనపడుతుంది, మళ్ళీ అంతలోనే లాభం వస్తుంది, మళ్ళీ అంతలోనే నష్టం వస్తుంది. ఎందుకంటే కేతువు 9వ సంచారం చేయటం వల్ల లాభం నష్టం రెండు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఆదాయం మీరు ఊహించిన దానికంటే కొద్దిగా తగ్గుతుంది. ఇవి కేతువు 9వ సంచారం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు. కానీ కేతువు రజతమూర్తిగా వచ్చాడు, అది పాజిటివ్ కాబట్టి ఈ ఇబ్బందులు పెద్దగా ప్రభావాన్ని కనిపించవని చెప్పాలి. కానీ కేతువు రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి ఈ ఇబ్బందులు అనేవి పెద్దగా ప్రభావాన్ని కలిగించవనే చెప్పుకోవాలి. కాబట్టి కేతువు గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. రాహువు తృతీయ సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మకర రాశి వాళ్ళకి దాదాపుగా 18 నెలలు 2025 సంవత్సరం మే 18వ తేదీ వరకు అద్భుతంగా కలిగింపజేస్తున్నాడు. కేతువు అప్పుడప్పుడు ఇచ్చే ఇబ్బందులు పోవాలంటే మంగళవారం గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతి ఆలయంలో మంగళవారం కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించుకోవటం, లేదా ఇంట్లో మంగళవారం గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టుకోవటం, మంగళవారం పూట కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయటం, ఇలాంటి పరిహారాలు చేసుకోవటం. అలాగే మంగళవారం పూట గణపతికి సంబంధించినటువంటి ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం చేస్తే కేతువు అప్పుడప్పుడు ఇచ్చేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం రాహువు తృతీయ సంచారం అనేది మకర రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను దాదాపుగా 18 నెలల పాటిస్తోంది కాబట్టి తిరుగులేని విధంగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతువుల సంచారంలో మార్పు 18 నెలల పాటు కుంభరాశి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాహువు కుంభరాశి వాళ్ళకి 2వ సంచారం చేస్తున్నాడు, అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అయితే 2వ సంచారం అంటే గ్రహం మూర్తిత్వం రజతమూర్తిత్వం. రజతమూర్తిత్వం అంటే పాజిటివ్ రిజల్ట్. ఒక నెగిటివ్ ఉంది, ఒక పాజిటివ్ ఉంది. సహజంగా అందరూ కూడా కుంభరాశి వాళ్ళు రాహువు మాకు యోగించట్లేదు అనుకుంటారు. రాహువు యోగించకపోయినా రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి ఇబ్బందులైతే కలిగించడు. అయితే అప్పుడప్పుడు మాత్రం ఈ 2వ సంచారం వల్ల దుష్టులతో అకారణ కలహం ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు చేయాలి. ప్రమాదాలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వస్తు నష్టం అనేది జరుగుతుంది, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. తేజో క్షీణత కలుగుతుంది, అంటే మీకు శరీరంలో ఫేస్లో గ్లో అనేది కొంచెం తగ్గుతుంది. రాహు 2వ సంచారం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అయితే రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి ఈ ఇబ్బందులు పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మాత్రమే ఈ ఇబ్బందులు కనిపిస్తూ ఉంటే, అసలు అప్పుడప్పుడు కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రాహువుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవికి 4 ఆదివారాలు కుంకుమార్చన చేయించుకోండి. ఆ కుంకుమ బొట్టు మీరు ప్రతిరోజు ధరించండి. అప్పుడు రాహు 2వ సంచారం వల్ల వచ్చే ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. అలాగే వీలైతే ఆదివారం పూట సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలంలో దుర్గా ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. దుర్గా, కాళీ, చండీ ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. లేదా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర రాహుకాలంలో ఆదివారం పూట నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. దుర్గాదేవి చిత్రపటం అక్కడ తులసి కోట దగ్గర పెట్టుకొని నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. రాహు ద్వితీయ సంచారం వల్ల వచ్చే ఈ చిన్న చిన్న ఇబ్బందులు తగ్గిపోతాయి. అలాగే శివారాధన చేసే వాళ్ళు ఎవరైనా సరే, శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే శివుడికి తేనెతో చెరకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అది కూడా ఆదివారం రోజు దేవాలయంలో శివలింగానికి కానీ ఇంట్లో శివలింగానికి కానీ తేనెతో చెరకు రసంతో అభిషేకం చేసుకుంటే రాహువు 2వ సంచారం వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. అలాగే ఆదివారం వీలైనప్పుడు ఆవుకి ఉడకబెట్టిన ముల్లంగి దుంపలు తినిపిస్తూ ఉండండి. రాహువు ప్రభావం తగ్గిపోతుంది.
అలాగే ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే దుర్గా అష్టోత్తరము ఆదివారం పూట చదువుకోండి. రాహు ఇచ్చే చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రాహువు రెండో సంచారం చేస్తూ యోగించట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి కుంభరాశి వాళ్ళని రాహువు పెద్దగా ఇబ్బంది పెట్టడు. అలాగే కేతువు సంచారాన్ని పరిశీలిస్తే కేతువు 8వ సంచారం చేస్తున్నాడు, అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 8వ సంచారం అంటే లోహమూర్తిగా వచ్చాడు, అది కూడా నెగిటివ్. అంటే కేతువు మాత్రం డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఎప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకునే ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసే ముందు ఇష్టదైవాన్ని స్మరించుకొని ప్రయాణం చేయాలి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణం చేయాలి. ముఖ్యమైన ప్రయాణాలు, లాంగ్ జర్నీస్, తీర్థయాత్రలు ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఆ కొబ్బరికాయ ముక్కలు చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టి ప్రయాణం చేసుకోండి. అప్పుడు ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు రావు. అలాగే ఈ కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల అకారణ ద్వేషాలు వస్తూ ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలి. తప్పు లేకుండా అప్పుడప్పుడు మీ మీద నిందలు పడే సూచనలు కూడా ఉన్నాయి. నేర ఆరోపణలు, నిందలు, నిష్ఠూరాలు ఇలాంటివి కొద్దిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అకారణ అవమానాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం తొలగిపోవాలంటే కుంభరాశి వాళ్ళు 7 మంగళవారాలు గణపతి ఆలయంలో గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోండి. అలాగే మంగళవారం పూట వీలైనప్పుడు గణపతికి అభిషేకం చేయించుకోండి. దేవాలయంలో గణపతి విగ్రహానికి అభిషేకం చేయించుకున్న 7 మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకున్న కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్ని తగ్గిపోతాయి. కేతువుకి అధిపతి మహాగణపతి. అందువల్ల రోజు కూడా గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఆ మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమః. ఇది మంత్రం. చాలా శక్తివంతమైనటువంటి హేరంబ గణపతి మంత్రం. ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం చదువుకోవటం ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ తొలగిపోతాయి. కేతువు వల్ల ఎలాంటి ఆకస్మిక సమస్యలు రాకుండా మంగళవారం పూట కుక్కలకు ఏదైనా ఆహారం వేస్తూ ఉండండి. అలాగే వీలైతే మంగళవారం నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి. పూజ చేసుకునేటప్పుడు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి. దర్భచాప మీద కూర్చొని మీరు మంత్రజపం చేసుకున్నా, పూజ చేసుకున్నా, భగవన్నామం చెప్పుకున్నా దాని ప్రభావం వల్ల కూడా కేతువు ఇచ్చేటటువంటి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. అయితే దర్భచాప మగవాళ్ళు మాత్రమే ఉపయోగించాలి, ఆడవాళ్ళు ఉపయోగించకూడదు. ఆడవాళ్ళు దర్భచాప పరిహారం తప్ప వేరే పరిహారాలు చేసుకోవచ్చు. ఈ పరిహారాలు చేసుకుంటే, గణపతిని పూజించుకుంటే, గణపతి ఆలయ దర్శనం చేస్తే కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కుంభరాశి వాళ్ళకి తగ్గిపోతాయి. రాహువు గురించి మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏవి ఇవ్వడు. గణపతిని పూజించుకోండి. కేతువు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులను అధిగమించండి. సకల శుభాలను కుంభరాశి వాళ్ళు రాహుకేతు సంచారంలో మార్పు వల్ల అందిపుచ్చుకోండి. వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోండి. రాహుకేతు సంచారంలో మార్పు వల్ల 18 నెలల పాటు మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో, మీనరాశి వాళ్ళ మీద రాహుకేతు సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. రాహు సంచారంలో మార్పు మీనరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, మీనరాశి వాళ్ళకి రాహు జన్మంలో సంచారం చేస్తున్నాడు. జన్మంలో సంచారం చేస్తుంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అయితే గ్రహం మూర్తిత్వం తీసుకుంటే జన్మంలో సంచారం చేస్తే దాన్ని సువర్ణ మూర్తిత్వం అంటారు. అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. మీనరాశి వాళ్ళకి రాహువు 1వ స్థానంలో, అంటే వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తూ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా రాహువు రావటం సువర్ణమూర్తిగా వచ్చాడు. సువర్ణమూర్తిగా వచ్చినప్పుడు అసలు నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కనిపించే ఆ నెగిటివ్ రిజల్ట్స్ ఏంటంటే కార్య విఘ్నం, పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కలహం. జీవిత భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్తో అప్పుడప్పుడు గొడవలు అవుతాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. శత్రు వృద్ధి, శత్రువులు పెరుగుతారు. శత్రువులతో కూడా స్నేహంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి.
ఉష్ణ సంబంధ అనారోగ్యాలు అంటే వేడి చేయటం ఇలాంటివి రాహువు కలిగింపజేస్తాడు. అయితే ఈ ఫలితాలన్నీ కూడా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే రాహువు సువర్ణమూర్తిగా వచ్చాడు. సువర్ణమూర్తిగా వచ్చినప్పుడు ఈ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి పెద్దగా ప్రభావాన్ని కలిగింపజేయవు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గిపోవాలంటే, పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి 4 ఆదివారాలు కుంకుమార్చన చేయించుకోవాలి. ఆ కుంకుమ బుట్టు ప్రతిరోజు ధరించాలి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించాలి. అమావాస్య తిథి వచ్చినప్పుడు 1 కేజీ నల్ల ద్రాక్ష తేనె బాటలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఆదివారం పూట ముల్లంగి కానీ నానబెట్టిన మినప్పప్పు కానీ ఆవుకు తినిపించాలి. ఇవి చేస్తే రాహు అప్పుడప్పుడు ఇచ్చేటటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. ఇక కేతువు సంచారం తీసుకుంటే కేతువు 7వ సంచారం చేస్తున్నాడు, అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 7వ సంచారం అంటే మూర్తిత్వం తామ్రమూర్తిత్వం, అంటే అది నెగిటివ్. అంటే కేతువు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 7వ సంచారం ఒక నెగిటివ్, తామ్రమూర్తిగా రావటం ఇంకొక నెగిటివ్. అంటే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మీనరాశి వాళ్ళకి కేతువు ఇస్తున్నాడు. ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే మనోవేదన ఉంటుంది, మానసికంగా కొంచెం ఆందోళన ఉంటుంది, దేశాంతర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంటే వేరే దేశానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉంటాయి. అబ్రాడ్లో ఉన్న వాళ్ళైతే ఆ కంట్రీ వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. విపరీతమైనటువంటి ఆందోళన కూడా ఏర్పడే సూచనలు ఉంటాయి. అప్పుడప్పుడు వ్యాధుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మీనరాశి వాళ్ళ మీద ఇలాంటి ప్రభావాన్ని ఇస్తాయి. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేతువుకి అధిష్టాన దైవం గణపతి. 7 మంగళవారాలు గణపతి ఆలయంలో గరికతో ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోండి. కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తొలగిపోతాయి. అలాగే మంగళవారం పూట వీలైనప్పుడు గణపతికి దేవాలయంలో అభిషేకం చేయించుకున్న కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం తొలగిపోతాయి. మంగళవారం పూట కుక్కలకి ఏదైనా ఆహారం వేసినా, మంగళవారం నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపించినా కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. అలాగే పురుషులైతే మీనరాశి వాళ్ళు ప్రత్యేకంగా దర్భచాప మీద కూర్చొని మంత్రజపం చేసుకోవటం, పూజ చేసుకోవటం, భగవన్నామస్మరణ చేసుకోవటం ఇలాంటివి చేయాలి. కేతువు ప్రభావం దర్భల మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ఆడవాళ్ళు దర్భచాప మీద కూర్చోకూడదు కాబట్టి మీనరాశి పురుషులు మాత్రం దర్భచాప మీద కూర్చొని భగవన్నామ జపం చేసుకోండి. స్త్రీలైతే మాత్రం ఆవుకు పెట్టే పరిహారం, కుక్కకు పెట్టే పరిహారం ఇలాంటి పరిహారాలు పాటించుకోండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రత్యేకంగా ఆడవాళ్ళైతే మీనరాశి వాళ్ళు ప్రతి మంగళవారం ఇంట్లో గణపతి విగ్రహం దగ్గర లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 7 ఒత్తులేసి దీపాన్ని వెలిగించండి. ఆ 7 ఒత్తుల దీపము కేతువు అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కేతువుకు అధిపతి అయినటువంటి గణపతి అనుగ్రహం వల్ల కేతువు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్ని తగ్గిపోతాయి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు మీనరాశి వాళ్ళు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఉంటుంది, చాలా శక్తివంతమైన స్తోత్రం. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయండి. కేతువిచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. అలాగే వీలైనప్పుడు ఎండు ఖర్జూరాలు ఎవరికైనా మంగళవారం దానం ఇస్తూ ఉండండి. కేతువిచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. సంపంగి పూలు ఎవరికైనా మంగళవారం దానం ఇచ్చినా కేతువిచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా కేతువిచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్ని మీనరాశి వాళ్ళకి తొలగిపోయి అనుకూల ఫలితాలే వస్తాయి. రాహువు గురించి మాత్రం ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే రాహువు 1వ సంచారం వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తున్న సువర్ణమూర్తిగా వచ్చాడు కాబట్టి పెద్దగా ఇబ్బందులు కలిగించడు. కేవలం కేతువిచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ని అధిగమించడానికి ఎక్కువగా గణపతిని పూజించడం, గణపతి ఆలయ దర్శనం చేయడం ద్వారా ఈ రాహుకేతు సంచారంలో మార్పు అనేది మీనరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా దాదాపుగా 18 నెలల పాటు అంటే 2023 అక్టోబర్ నెల 30వ తేదీ నుంచి 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ వరకు ఈ రాహుకేతువుల వల్ల మీ రాశికి వచ్చేటటువంటి ఫలితాలు కేవలం 50% మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలు ఉంటాయి. గ్రహచారము అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మకుండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహము దశ
అంతర్దశ మీకు జరుగుతూ ఉంటాయి. దాన్ని గ్రహచారం అంటారు. మీ వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో దశ అంతర్దశను బట్టి 50% ఫలితం ఉంటుంది. దీన్ని గ్రహచారం అంటారు. గోచారం అంటే ఏంటంటే మీ జన్మ రాశిని బట్టి గ్రహాలు మారుతున్నప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలు. దీన్ని గోచారం అంటారు. ఇది 50% పనిచేస్తుంది. ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల దాదాపుగా 18 నెలల పాటు మీకు కలిగే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం మీకు వ్యతిరేకంగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జన్మ కుండలి, మీ జాతక చక్రం బాగుంటే, అందులో గ్రహాలు బాగుంటే, అందులో దశ అంతర్దశలు బాగుంటే, ఈ గోచారము రాహుకేతువుల సంచారం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఒకవేళ రాహుకేతువుల మార్పు మీకు అనుకూలంగా ఉంటే మీ వ్యక్తిగత జాతకం బలానికి ఇది తోడై మీకు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులు కూడా మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుకేతు సంచారంలో మార్పు చూసుకునేటప్పుడు కేవలం గ్రహం సంచారం మాత్రమే కాకుండా అది ఏ మూర్తిత్వంతో వచ్చిందో కూడా చూసుకోండి. ఒకవేళ మీకు గ్రహ సంచారం యోగించిందనుకోండి, మూర్తిత్వం సరిగా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గ్రహ సంచారం రాహువు కానీ కేతువు కానీ యోగించట్లేదనుకోండి, మీకు మూర్తిత్వం యోగిస్తోందేమో చూసుకోండి. గ్రహం సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ వచ్చిందేమో చూసుకోండి. అలా వచ్చినప్పుడు సంచారం యోగించకపోయినా ఇబ్బంది ఉండదు. ఒకవేళ గ్రహం సంచారము యోగించట్లేదు, మూర్తిత్వము యోగించట్లేదు అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకోండి. జ్యోతిష్కుల దగ్గర మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకొని అందులో దశ బాగున్నట్లయితే మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి కేవలము రాహుకేతువుల మార్పు అనేటటువంటిది గోచార ఫలితం మాత్రమే. కాబట్టి గోచార ఫలితాన్ని చూసుకొని ఎవరూ భయపడద్దు. ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ గోచార మార్పు వల్ల రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి. పరిహారాలు పాటిస్తే ఆ గ్రహాల అధిష్టాన దేవతల అనుగ్రహం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతే పట్టిందల్లా బంగారంలా అద్భుతమైన కార్యసిద్ధిని పొందవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.